హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు అని చెప్పేసి ఒక ఆయన మావోయిస్ట్ చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయట సర్క్యులేట్లో ఉంది. అంటే ఇతను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్లో ఇతనే ప్రధాన సూత్రధారని కూడా చెప్తున్నారు. మరి అప్పుడు అలిపిరిలో ఏం జరిగింది, ఇతను ఏ విధంగా ప్లాన్ చేశారు, మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది? అలిపిరిలో 2003లో చంద్రబాబు మీద ఒక అటాక్ జరిగింది. అది అప్పట్లో ఒక రకమైన షాక్కి గురి చేసింది మొత్తం దేశాన్ని. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద అప్పట్లో నక్సలైట్లు ఇలా అటాక్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట. అంతకుముందు చాలాసార్లు ట్రై చేశారు కానీ ఇట్లా ఇది చేయలేదు. పైగా మిరకలస్గా ఆయన బతకడం కూడా అంతే మిరకల్గా బతకగలిగాడు. సో అది అప్పుడు షాక్కి గురి చేసింది. ఇప్పుడు నంబాల కేశవరావు నిన్న చనిపోవడంతో అసలు అలిపిరిలో చంద్రబాబు మీద అటాక్ నంబాల కేశవరావు చేయించాడు, ఆయనే దాన్ని వెనుకున్నాడు అనే ఒక వార్త వైరల్ అవుతుంది. నేను ఇంతకుముందే నంబాల కేశవరావు బయోగ్రఫీ చెప్పాను. నంబాల కేశవరావు ఎల్టీటీ వాళ్ళ దగ్గర ఫస్ట్ ట్రైన్ అప్ అయ్యాడు. ఎందుకంటే అప్పట్లో పీపుల్స్ వారికి ఒక వాళ్ళదంతా రూరల్ వార్ఫేర్ అంటారు. పీపుల్స్ వారిదంతా కూడా గ్రామాల్లో యుద్ధం చేయడం తప్ప అర్బన్ కంబాట్, అర్బన్ వార్ఫేర్ అనేది వాళ్ళకి అంత ఎక్స్పర్టైజ్ లేదు. చాలా ఆపరేషన్స్ మనం చూస్తే చాలా కామెడీగా ఉంటాయి. అవి పైకి బయట న్యూస్లో వచ్చే వేరే ఉంటాయి. వాళ్ళ దగ్గర మనం కానీ లోతుగా వెళ్ళి వివరాలు చూస్తే వీళ్ళేమి నక్సలైట్లరా, వీళ్ళకి బేసిక్స్ కూడా లేదే అనిపిస్తాయి అన్నమాట. అంత ప్రిమిటివ్గా ఉంటాయి వాళ్ళ ఆపరేషన్స్. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఎల్టీటీ వాళ్ళ దగ్గర ట్రైన్ అప్ అవ్వడానికి కోసం ఎల్టీటీ వాళ్ళని కాంటాక్ట్ చేశారు. వీళ్ళు వాళ్ళకి కొంత హెల్ప్ చేశారు, డబ్బుల పరంగా కావచ్చు, లేకపోతే వాళ్ళకి వెళ్ళి మార్క్సిజం అది సిద్ధాంతం బోధించడం, పొలిటికల్ క్లాసులు చెప్పడం అవన్నీ వీళ్ళు చేశారు. వాళ్ళు వచ్చి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి. అంటే వాళ్ళ ఎక్స్పర్టైజ్ అప్పటికే అది కన్వెన్షనల్ ఆర్మీ, గొరిల్లా వార్ఫేర్ కాకుండా ఎల్టీటీ అనేది జాఫ్నా ప్రాంతాన్ని విముక్తి చేసుకొని ఒక కన్వెన్షనల్, ఒక స్టాండింగ్ ఆర్మీ ఉంది. వాళ్ళకి అన్ని రకాల వింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి మంచి ఎక్స్పర్టైజ్, వాళ్ళ వెపన్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అందువల్ల వీళ్ళకి వాళ్ళు నేర్పించారు. తర్వాత కొన్ని రకాల ఏకపాఠ్యం లాంటివి కూడా అమ్మారు వీళ్ళకి. ఒక దశలో రాజీవ్ గాంధీ హత్య తర్వాత చాలామంది ఎల్టీటీ వాళ్ళు చెదిరిపోయారు ఎక్కడంటే అక్కడ. వాళ్ళకి డబ్బులు అవసరం అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్, అమ్యునిషను పీపుల్స్ వారికి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగా ఈయన బాగా ట్రైనప్ అయ్యాడు. పైగా ఈయన ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో ఇంజనీరింగ్ చదివాడు. కాబట్టి చదువుకుని ఇంజనీరింగు టెక్నాలజీ మీద అండర్స్టాండింగ్ ఉన్న ఇతను ఈ బాంబుల తయారీ, ముఖ్యంగా మందుపాత్రలు, క్లేమోర్ మైన్స్, రెండు రకాలు. మందుపాత్ర అంటే ఏమో కింద భూమిలో పెడతారు, పెద్ద బకెట్లో ఈ జెల్టన్ స్టిక్స్, డెటనేటర్స్ అవన్నీ పెట్టి దానికి వైర్ కనెక్షన్ ఇచ్చి చేస్తారు. ఎక్కువగా రిమోట్ కంటే కూడా ఎక్కువగా వైర్ కనెక్షన్, వైర్ని భూమిలో నుంచి తీసుకెళ్ళి ఒక 500 మీటర్ల దూరంలోనూ అట్లా దాన్ని పెట్టుకొని అక్కడ దానికి బ్యాటరీ కనెక్ట్ చేసి ఆ బ్యాటరీని ఆన్ చేయడం ద్వారా ఇది పేలేట్గా ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ కరెక్ట్గా ఈ వెహికల్స్ ఇక్కడికి వచ్చినాయా లేదని చెప్పడానికి దగ్గరలో ఒక వ్యక్తిని పెడతారు. ఆ వ్యక్తి సిగ్నల్ ఇస్తారు. ఆ సిగ్నల్ని బట్టి వాళ్ళు అక్కడ చేస్తారు. ఇది మందుపాత్ర టెక్నాలజీ. అది కాకుండా క్లేమోర్ మైన్స్ అంటారు. క్లేమోర్ మైన్స్ అంటే ఒక ఇనుప పైపుల్లో ఇవన్నీ కూరుస్తారు. పైపుల్ని మూసేస్తారు. మూసి దానికి వైర్ కనెక్షన్ ఇస్తారు. వైర్ని ఇట్లాగే దగ్గరలో ఎక్కడని పెట్టుకుంటారు. ఇవి చెట్లల్లో కానీ, పొదల్లో కానీ, రాళ్ల మధ్య కానీ దారికి ఇటువైపు వచ్చి చెరువు వైపు పెడతారు. దీన్ని క్లేమోర్ మైన్స్ అంటారు. సో అలిపిరిలో అదే జరిగింది. అలిపిరిలో ఏంటంటే 2003 అక్టోబర్ 1న 4:10-12 చంద్రబాబు మీద అటాక్ జరిగింది. అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దానికి అటెండ్ అవ్వడానికి ఆయన అలిపిరి మెయిన్ గేట్కి 500 మీటర్ల దూరంలో ఆయన కాన్వాయ్ వస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో ఉన్నాడు ఆయన. సో ఆయన మీద అటాక్ జరిగి ఆ వెహికల్ గాల్లోకి లేచి ఇలా పక్కకు తిరిగింది. అది మిరకల్గా ఆయన బతికాడు. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ ఉండడం వల్ల గ్లాసులు పగలలేదు. మామూలుగా అద్దాలు పగిలి కానీ ఈ వీటిలో నుంచి అవి గుచ్చుకొని ఉంటే తగిలుంటాయని చనిపోయేవాడు కార్లు. ఆయన అది గ్లాసులు పగలలేదు కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఆయన్ని రక్షించిందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి చాలా చంద్రబాబు తర్వాత మాట్లాడాడు. 2 నిమిషాలు నాకేం అర్థం కాలేదు, అసలు మైండ్ బ్లాక్ అయిందని చెప్పాడు. తర్వాత ఈ లోపల సెక్యూరిటీ వచ్చి ఆయన బయటికి తీశారు. తీసిన తర్వాత చిన్న గాయం మీద అయిందో తప్ప ఆయన పెద్ద ఏం కాలేదు. కారులో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తర్వాత
ఎమ్మెల్యేలు తిరుపతి పుత్తూరు ఎమ్మెల్యేలు చదలవాడ కృష్ణమూర్తి, ఆర్ రాజశేఖర రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. ఉమాపతి అని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వీళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా పెద్దగా, ఉమాపతికి మాత్రం కొంత హెవీగా జరిగింది, మిగతా వాళ్ళకి పర్వాలేదు. సో ఈయన చంద్రబాబు ముందు కూర్చున్నాడు, డ్రైవర్ పక్కన కూర్చోవడం అలవాటు. అయితే సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది ఉందని చెప్తారు. ఎందుకంటే అంతకుముందు జామర్ ఉంటుంది, జామర్ కారు ముందెళ్ళాలి. అది ఆ రోజు జామర్ కారు రాలేదు. తర్వాత డిఎస్ఎండి అంటారు, అంటే డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్. సో ముందుగా సెర్చ్ చేసి అది శానిటైజ్ చేయాలి, శానిటైజ్ చేయడం అంటారు సెక్యూరిటీ భాషలో. అంటే క్లియరెన్స్ ఇక్కడ ఏమీ లేదు అనేది చెప్పాలి, బాంబులు కానీ ఎటువంటివి లేవని చెప్పాలి. అది ప్రాపర్గా జరగలేదు. అట్లాగే కాన్వాయ్లో సిమిలర్ వెహికల్స్ 4-5 పెట్టాలి. అంటే చంద్రబాబు ఉన్న కారు లాంటివే 4-5 ఉండాలి, సేమ్ నెంబర్ ఉండాలి. అప్పుడు ఏమవుతారంటే ఏ కారులో ఆయన ఉన్నాడో తెలియదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. అటువంటి జాగ్రత్తలు మామూలుగా సెక్యూరిటీ తీసుకుంటారు. కానీ ఆ రోజు అవేవి జరగలేదు. అందుకని మళ్ళీ ఆ తర్వాత ఎస్పీని, కలెక్టర్ని వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. అంటే ప్రోటోకాల్స్ ప్రకారం జరగదు. మామూలుగా అయితే ఎన్ఎస్జీ, ఈయన Z+ కేటగిరీలో ఉన్నాడు చంద్రబాబు. ఎన్ఎస్జీ ఇస్తామని సెంటర్ చెప్పినా ఈయన వద్దన్నాడు. ఎందుకంటే ఎన్ఎస్జీ ఉంటే వాళ్ళ ప్రోటోకాల్ స్ట్రిక్ట్గా ఉంటే నేను ప్రజలకు దగ్గరగా ఉండలేను అని చంద్రబాబు ఫీల్ అయ్యాడు. అందుకని ఎన్ఎస్జీ వద్దన్నాడు. ఎన్ఎస్జీ ఉంటే ఇవన్నీ ప్రోటోకాల్స్ వాళ్ళు కంపల్సరీగా ఫాలో అవుతారు, అది ఫాలో కావాలి. సో అందువల్ల ఇది జరిగింది. దాని తర్వాత ఒక్కసారిగా ఎవరు చేశారు, ఏం చేశారా అని అర్థం కాలేదు. చంద్రబాబు అయితే ఇది యాక్సిడెంట్ అనుకున్నానని చెప్పాడు. యాక్సిడెంట్ అయ్యి కారు బోల్తా పడిందేమో అనుకున్నాను. తర్వాత చూస్తే నాకు అసలు ఆ దృశ్యం చూస్తే ఎలా బతుకున్నాము మేమంతా అనిపించింది, అంత ఘోరంగా జరిగింది అనేది ఆ తర్వాత ఆయన చెప్పాడు. దాని తర్వాత పీపుల్స్ వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇది మేమే చేశామని రామకృష్ణ చెప్పాడు. చంద్రబాబు ప్రజల మీద, పార్టీ మీద చాలా నిర్బంధాన్ని ఇస్తున్నాడు, పౌరకుల సంఘాలను చంపుతున్నాడు, గద్దర్ని కాల్పించాడు, 5 బుల్లెట్ల గద్దర్ శరీరంలో ఉన్నాయి, మా పార్టీ నాయకులను చాలామందిని చంపించాడు, అందుకని చంద్రబాబుని చంపాలనుకున్నాము అనేది వాళ్ళు ప్రకటించారు ఓపెన్గా. ఆ తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. మరోవైపు అప్పట్లో జంగ్ అనే పత్రిక వచ్చేది మావోయిస్టులకి. జంగ్ అంటే వాళ్ళ పత్రిక ఏంటంటే ప్రతి యాక్షన్ని డీటెయిల్గా రాస్తారు. దాంట్లో మ్యాప్ వేస్తారు, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందో రాస్తారు, సక్సెస్ అయితే ఎలాగో రాస్తారు. అంటే జరిగింది ఎలా అనుకున్నాము, ఎలా చేసాము, ఎలా జరిగింది, అందులో తప్పులేంటి, తీసుకోవాల్సిన లెసన్స్ ఏంటి, ఇవన్నీ దాంట్లో ఉంటుంది. ఇది అందరికి కూడా ఇవ్వరు అనమాట, మావోయిస్టులో అందరికి ఇవ్వరు, డిస్ట్రిక్ట్ కమిటీ వరకే ఇస్తారనమాట ఆ పత్రిక. అంటే సీనియర్ కామ్రేడ్స్ వాళ్ళ పార్టీ మెంబర్స్కే ఇస్తారు. సో అలాగా జంగులో కూడా దీని మీద రాశారని తర్వాత చెప్పారు పోలీసులు, వాళ్ళకి ఎక్కడో ఇష్యూ కూడా దొరికింది. సో ఇది వీళ్ళు మొత్తం ఎందుకు ఫెయిల్ అయింది, అసలు ఎలా చేశారంటే వీళ్ళు ఇక్కడ ఈ దారిలో కొంత రాళ్ళు, బుషెస్ ఉన్నాయి. వీళ్ళు ఈ పైపుల్ని ఎప్పుడో పెట్టేశారు, ఆ రోజు కాదు, అప్పుడప్పుడు చీకట్లో అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున 3కో 4కో అక్కడ పెద్ద ట్రాఫిక్ ఉండదు, ఎవరు ఉండరు కాబట్టి ఆ టైంలో వెళ్ళి పైపుల్లో పెట్టుకుంటూ వచ్చేసారు. పెట్టుకుంటూ వచ్చి ఒక దగ్గర ఇల్లు కూర్చున్నారు. ఇక్కడ ఇవి వస్తున్న సిగ్నల్ తీసుకున్నారు. అక్కడ మొత్తం అది కరెక్ట్గా 6 పెట్టారా 9 పెట్టారా పోలీసులు, ఒకసారి కొంతమంది 9 అంటారు, కొంతమంది 6 అంటారు. ఏదైనా 6 నుంచి 9 క్లెమర్ మైన్స్ ఇటుపక్క పెట్టారు. వీటికి వైర్ కనెక్ట్ చేసుకొని కూర్చున్నారు. అక్కడ ఏంటంటే 2 రకాల టెక్నాలజీ ఉంటుంది. ఒకటి బ్యాటరీని, స్విచ్ని మనం పాత సినిమాల్లో చూస్తాం, ఇట్లా నొక్కితే పేలుతూ ఉంటాయి, అలాగా నొక్కడం ఒకటైతే, రెండోది కెమెరా ఫ్లాష్ ఉంటుంది. కెమెరా ఫ్లాష్ని దానికి కొడితే అది యాక్టివేట్ అవుతుంది. ఇది వీళ్ళు వాడింది రెండో టెక్నిక్, కెమెరా ఫ్లాష్ ద్వారా యాక్టివేట్ అయ్యి అది పేలుతుంది. అలాగా 1, 2, 4 పేలాయని చెప్తున్నారు పోలీసులు. అది సరిపోలే, ఆ 4 వెయిట్ వాటిలో ఉండే పవర్ సరిపోలేదు, ఆ జెల్టిన్ స్టిక్స్ అవి. వీళ్ళు మొత్తం నోబుల్ జెల్ 90 అనే 200 kgs మొత్తం వాడినట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా 17 మైన్స్ని ప్లాన్ చేశారు, అవన్నీ కూడా పెట్టలేకపోయారు అని చెప్తున్నారు. అంటే నేను ఇందాక చెప్పాను కదా, అర్బన్ వార్ఫేర్లో పీపుల్స్ వార్ కానీ మావోయిస్టులు కానీ అంత ఎఫిషియెంట్ కాదు. వీళ్ళు రూరల్ వార్ఫేర్లు అంటే వీళ్ళకి బాగా టైం ఉండి, వీళ్ళకి సిచ్యువేషను, ప్లేసు, టెరైను అంత కంట్రోల్లో ఉంటే చేయగలరు. కానీ ఫాస్ట్గా అర్బన్ వార్ఫేర్లో ఏమంటే హై టెక్నాలజీ ఉండాలి, హై ఎఫిషియన్సీ ఉండాలి, హై ట్రైనింగ్ ఉండాలి, తర్వాత లాజిస్టికల్గా బాగా హెల్ప్ ఉండాలి, అవన్నీ లేవు వీళ్ళకి.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయన మాగుంట సుబ్బరామరెడ్డి కిడ్నాప్ కేసులో అసలు ఎంత హైట్ ఉంటాడు, మనం పోయేవాళ్ళు ఎంత హైట్ ఉండాలి, ఆ మినిమం జ్ఞానం కూడా లేదు. ఆయన ఎంత హైట్, పోయిన వ్యక్తి ఏమో అంత కొద్దున్నాడు. సో అసలు ఆయన్ని పట్టుకొని అలా ఇసిరేయగలడు, అలా ఉన్నాడు. తర్వాత గన్మెన్, తర్వాత వెహికల్ ఒకటే ఉంది, అది ఫెయిల్ అయితే ఎట్లా అని మినిమం కామన్ సెన్స్. ఒక వెహికల్ తీసుకెళ్తే అది ఫెయిల్ అయితే ఏం చేయాలి, పైగా ఈయన పట్టుకుపోవాలి. కిడ్నాప్ చేయడం మోర్ డిఫికల్ట్ దాన్ కిల్లింగ్ ఏ పర్సన్. చంపేయడం ఈజీ, టక్కని చంపేసి వెళ్ళిపోవచ్చు. కిడ్నాప్ అంటే ఆ వ్యక్తిని తీసుకురావాలి కదా. వీళ్ళేమో అంత బక్కగా ఉన్నారు, పైగా ఎక్స్పీరియన్స్ లేదు ఒకరికి కూడా అంతకుముందు. ఇలాగే వెళ్ళి అది చదివితే బాధ కామెడీగా అనిపిస్తుంది ఆ యాక్షన్ మనం వింటే. సో అలాగా వీళ్ళు అర్బన్ యాక్షన్స్లో అనుభవం లేకపోవడం వల్లనే ఇక్కడ కూడా ఏమైంది, ఒకవేళ కెమెరా ఫ్లాష్ పనిచేయకపోతే ఏంటనే ఒక కామన్ సెన్స్ కూడా వీళ్ళ దగ్గర లేకపోవడం వల్లనే చంద్రబాబు బతికాడు నిజానికి. సో ఆయన వెంకటేశ్వరుడు కృప, అది దేవుని నమ్మేవాళ్ళు అలాగే అనుకుంటారు, మా దేవుడి కృప వల్ల బయటపడ్డాను. కానీ ప్రాక్టికల్గా మనం అనలైజ్ చేసినప్పుడు పోలీసులు కానీ మిగతా వాళ్ళు ఇది కారణం అని చెప్పారు. అంటే నంబాల కేశవరావుకి ఎక్స్పర్టైజ్ ఉంది కానీ